ఫిబ్రవరి నెల 4, 5, 6 తేదీల్లో వృశ్చిక రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. మరొక 2 రోజుల్లోనే వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్. ఊహించని మార్పులు వీరి జీవితంలో వీరు పొందబోతూ ఉన్నారు. మీరు ఇప్పటివరకు కూడా ఎదురు చూస్తున్నటువంటి అదృష్ట యోగం మీకు ఈ సమయంలో కలగబోతూ ఉంది. ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా వీరికి సమయం ఏ విధంగా కలిసి రాబోతుంది, వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుందో క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఫిబ్రవరి నెల 4, 5, 6 తేదీల్లో వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. వీరు కోరిన జీవితం వీరికి లభిస్తుంది. ప్రారంభించిపోయే పనులలో ఉత్సాహం అనేది తగ్గకుండా మీరు ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తారు. మనోధైర్యంతో చేసే పనులు మీకు కీర్తిని కలిగిస్తాయి. ఇష్టదేవత స్తోత్రం చదివితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది, బాగుంటుంది. దృఢ సంకల్పాలు నెరవేరుతాయి. సహజోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు మీరు అందుకొనబోతూ ఉన్నారు. మీ రంగాల్లో పెద్దల సహకారం మీకు ఉంటుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కూడా. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే మీకు దక్కే సూచనలు ఉన్నాయి. అర్హతకు తగిన ఫలితాలు మీరు అందుకొనబోతూ ఉన్నారు. కొన్ని సంఘటనలు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ లక్ష్మీ ధ్యానం కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదండి. ఈ వృశ్చిక రాశి వారికి 4, 5, 6 తేదీల్లో వీరి జీవితంలో ఊహించని పరిణామాలు అయితే వీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి వీరి ప్రేమ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు అనేవి చేస్తారు. దీంతో మీకు సమస్యలు అనేవి ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ కొత్త ఏడాది వృశ్చిక రాశి వారికి అనేకమైన మార్పులు. ఈ రాశి నుండి శనిదేవుడు వీరి జీవితంలో ప్రవేశించే సమయంలో అంతా కూడా వీరు కోరుకున్న విధంగా జరుగుతుంది. అంతేకాదు ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి ప్రారంభంలో వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. కానీ గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో కూడా మీరు వృద్ధి అనేది వ్యాపారంలో సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరుడు, జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు అయితే పొందుతారు. రాహుకేతువుల సంచారం కూడా మీకు బాగా సహాయకరంగా మారుతుంది. గురుడు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలను మీరు ఇవ్వవచ్చు. ఈ రాశి వారి ఏడాది కుటుంబ జీవితంలో సాధారణమైన ఫలితాలు పొందుతారు. గురుడు 7వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధం కూడా చాలా బాగుంటుంది. మీ జీవితం కూడా ఈ సమయంలో మెరుగవుతుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. శని ఈ రాశి నుండి 8వ స్థానంలో ప్రవేశించే సమయంలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా కూడా మారవచ్చు. అంతేకాదు మీకు ఒత్తిడి అనేది కూడా పెరగనుంది. ఈ కాలంలో మీరు శారీరక, మానసిక ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే గురుడి స్థానం మారిన సమయంలో మీ యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఈ సమయంలో మీకు అధికంగానే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతో, స్నేహితుల్లో అందరితో కూడా తగాదా పెట్టుకుంటుంటారు.
ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తుంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు. అందుచేత ఈ వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన వీరు మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తూ ఉంటారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదుమధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులు కారు. పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి. వృశ్చికం అనగా తేలు. దాని గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారిని ఎవరైనా సరే బాధించినట్లయితే దాన్ని మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా సరే తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు అవతల వ్యక్తి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాల్సి ఉంటుంది. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగం ధరించాలి. శివాలయంలో ఒక గురువారం రోజున శివునికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనకపుష్య రాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. ఒక శనివారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇచ్చి ఆ తర్వాత మధ్య వేలుకు వెండిలో పొదిగిన నీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.